బీసీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుండి బీసీ బంద్ సంఘీభావ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. బీసీల రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. కేంద్రంలోని బీజేపీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తూ దొంగే దొంగ అన్నట్లు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. ఇక అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాల నేతలు, ప్రజా సంఘాలన్నీ కూడా ఈ బంద్లో పాల్గొన్నాయి. రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఆదేశానుసారం, మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశానుసారం మేము ఇవాళ క్లుప్తంగా కులగన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపించినాం. మరి ఇక ముందు చేయవలసింది గవర్నర్ గారు ఆ విధంగా రాష్ట్రపతి కానీ ప్రధాని గారు కానీ పార్లమెంట్లో పెట్టి దాన్ని ఆమోదింపజేయాలి. అది చెయ్యకుండా అడ్డుపడి మళ్ళీ ఉల్టా వాళ్ళే దొంగ దొంగ అన్నట్టు దొంగలే దొంగ దొంగ అంటే దౌర్భాగ్యం అది. కాబట్టి దీనికి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు గతంలో కూడా కులగన చేశారు. మరి ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలే. మేము రిపోర్ట్ సబ్మిట్ చేసినాం, అసెంబ్లీలో పెట్టినాం, గవర్నర్కు పంపించినాం. ఇక మిగతా ఉన్న వాళ్ళు ఎక్కడ, అది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ మీద కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. అది వదిలిపెట్టి వీళ్ళే దొంగ 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 అని పట్టినారు. ప్రజలు గమనిస్తున్నారు, బట్టలు ఇప్పి తిప్పుతారు. వీళ్ళని రోడ్డు తొందర ఏం లేదు కానీ దానికి అంతే. మేము అందుకే ఇవాళ దీనికి మద్దతుగా పూర్తిగా బైక్ ర్యాలీ తీస్తున్నాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏం కార్యక్రమాలు చేయబోతారు? ఈ బీసీ ఆదేశం హైకమాండ్ ఏ విధంగా ప్రోగ్రామ్ తీసుకొని షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. మొత్తానికైతే ఆ కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వమే ఈ యొక్క రిజర్వేషన్లను షెడ్యూల్లో చేర్చడము, ఆ కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ ద్వారానే బీసీలకు సరైన రిజర్వేషన్లు వస్తాయి. రాష్ట్రంలో తాము చేయాల్సింది చేశాము, దీనిపై దొంగే దొంగ అన్నట్టు కూడా బీజేపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారు. వచ్చే రోజుల్లో బీసీల కోసము తమ హైకమాండ్ ఏ పిలుపునిచ్చినా కూడా అందుకు అనుగుణంగా పోరాటం చేస్తామంటూ కూడా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ చెప్తున్న పరిస్థితి. సంతోష్తో